హాయ్ గైస్, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుంది. సో మనం 8,000 నుంచి 30,000 లోపు మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో ఒక 10 డీల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టింగ్ మనకి 8,000 లో పోకో C75 5G ఉంది. సో ఇది 4S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 5160 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది ఓన్లీ జియో 5G మాత్రమే వర్క్ అవుతుంది. ఇందులో వేరే ఏమైనా ఉంటే ఇందులో అయితే వర్క్ అవ్వు. అండ్ నెక్స్ట్ కూడా పోకో నుంచే పోకో M7 Pro 5G. సో ఇది లేటెస్ట్గా లాంచ్ చేశారు. అండ్ ఇది డిజైన్ పరంగా, కెమెరాస్ పరంగా అండ్ ప్రాసెసర్ కూడా ఈ రేంజ్లో మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. 5110 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ ఫుల్ HD+ డిస్ప్లే. ఇది AMOLED ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే అంతా బాగుంటుంది ఇది. సో ఇది మనకి 13,999కి అయితే వస్తుంది ఈ ఫోన్ మనకి. అండ్ నెక్స్ట్ వన్ సామ్సంగ్ M35 5G. సో ఇది మీకు 15,000 లోపు ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం ఇది ఒక మీకు మంచి ఫోన్ అయితే అవుతుంది. ఇది 16,000కి అయితే లాంచ్ చేశారు. అండ్ ఇది 13,999కి అయితే వస్తుంది ఆఫర్స్ అన్నిటితో కలుపుకొని. ఇది 6000 mAh బ్యాటరీ అండ్ అలాగే 6GB 128GB వేరియంట్. ఇది సూపర్ AMOLED డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, కెమెరాస్ బాగుంటాయి మీకు. ఇది 4 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తుంది. హానర్ 200 5G. ఇది 8GB 256GB వేరియంట్, 6.7 inches AMOLED. కెమెరాస్ అన్నీ బాగుంటాయి, టెలిఫోటో లెన్స్ అన్నీ ఉంటాయి. అండ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ వితౌట్ ఛార్జర్తో వస్తుంది ఈ మొబైల్. 7 Gen 3 మొబైల్ ఇది. 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 5200 mAh బ్యాటరీ, 100 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది సిలికాన్ Gen 2 సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఇది. అండ్ మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది అండ్ మొబైల్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంటుంది. సో ఇది మనకి 8GB 256GB 19,999కి అయితే వస్తుంది. 20,000 లోపు ఒక మంచి మొబైల్. మీరు 7 Gen 3 ప్రాసెసర్తో అయితే మీకు ఎంతకంటే మంచి మొబైల్ అయితే 20,000 లోపు అయితే చూడలేము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, ఆల్రౌండ్ ఫోన్ ఇది. సో ఇది కూడా మనకి 12GB 256, ఇది కూడా మనకి బేస్ వేరియంట్. ఇది 12GB 256GB కానీ బేస్ వేరియంట్ మనకి 19,999కి అయితే వస్తుంది. సో ఇది కూడా ఒకసారి చెక్ చేయండి అందరూ. అండ్ మన లిస్ట్లో నెక్స్ట్ వన్ OnePlus Nord CE4 8GB 128GB. సో 7 Gen 3 తోటి వస్తుంది ఇది కూడా. అండ్ 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది 19,999కి వస్తుంది మనకి. ఇది కూడా ఈ 3 మొబైల్స్ కూడా మనకి సేమ్ 19,999కే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ IQ Z9s Pro. ఇది కూడా 7 Gen 3 ప్రాసెసర్ తోటే వస్తుంది, 120Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది ఇందులో. స్నాప్డ్రాగన్ 7 Gen 3 అండ్ ఇది కూడా ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్, అన్నీ ఉంటాయి. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 2 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 year సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు. మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కావాలంటే, IP68 or 69 కావాలనుకుంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్కి వెళ్ళండి. సో ఈ మొబైల్ అయితే మనకి కొద్దిగా తక్కువకే వస్తుంది. అంటే ప్రీవియస్గా దసరా సేల్లో మనకి దీన్ని 22కి తీసుకొచ్చారు. ఇప్పుడు దీన్ని 21,500కి అయితే తీసుకొచ్చారు. 21,500కి అయితే వస్తుంది ఈ మొబైల్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి OnePlus నుంచి OnePlus Nord 4 5G. అండ్ ఇది 8GB 256GB వేరియంట్, 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. AMOLED స్క్రీన్, 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ULV కెమెరా, 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగుంటాయి. సో ఇది మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా ఈ ఫోన్ అయితే మనకి 24,749కి అయితే వస్తుంది. ఈఎంఐ పెట్టుకుంటే 24,749కి అయితే వస్తుంది. అండ్ నార్మల్గా మనం కార్డ్తో కొనుక్కున్నట్టయితే 25,000కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వివో T3 Ultra. ఇది 8GB 128GB వేరియంట్ ఇది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్తో వస్తుంది ఇది.
అండ్ కెమెరాస్ బాగుంటాయి అండ్ అలాగే ఓవరాల్ అన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇందులో IP68 రేటింగ్ అయితే ఉంది. 5500 mAh బ్యాటరీ ఉంది. అలాగే అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో. కెమెరాస్ బాగుంటాయి. గేమింగ్ పరంగా ఓవరాల్‌గా ఒక మంచి ఫోన్ ఇది. సో, దీన్ని మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇది మీకు 27,999కి అయితే వస్తుంది. 8GB 128GB వేరియంట్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక మంచి డీల్ ఇది. 30,000 లోపు వస్తుంది. IQ Neo 9 Pro స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. అండ్ అలాగే కెమెరాస్ బాగుంటాయి. ఓవరాల్‌గా మంచి ఫోన్. గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ మంది లాస్ట్ ఇయర్ తీసుకున్నారు దీన్ని. అండ్ ఇప్పుడు 8GB టు 128GB వేరియంట్ మనకిది 29,999కి అయితే వస్తుంది. 30,000 లోపు అయితే వస్తుంది. ఒకసారి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒక లుక్ అయితే ఎయ్యండి. అవి గైస్ మరి డీల్స్ అయితే 10 డీల్స్ కూడా మంచి డీల్స్ ఒకసారి చెక్ చేయండి. మీరు మొబైల్ తీసుకున్నట్టయితే నాకు 20,000లో నచ్చిన డీల్స్ అయితే 2 డీల్స్. ఒకటొచ్చేసి హానర్ 200 అండ్ అలాగే మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఈ 2 నాకు మంచి డీల్స్ అనిపించాయి. నాకు మెయిన్‌గా అయితే హానర్ 200 అయితే నచ్చింది. వాళ్ళు కంబ్యాక్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మంచి ఫోన్ తీసుకొచ్చారు. కెమెరాస్ బాగుంటాయి అండ్ 100 వాట్ ఛార్జింగ్ అండ్ అన్నీ ఓవరాల్‌గా ఒక మంచి ఫోన్ 7 Gen 3తో. అండ్ 15,000 లోపు అయితే మీకు పోకో M7 Pro అయితే ఉంది. అండ్ 10,000 లోపు చాలా మొబైల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రెడ్మీ 13C ఉంది 9,000లో 4GB 128GB వేరియంట్ అవుతుంది. సో, అది కాకపోతే కొంచెం ఓల్డ్ కాబట్టి ఒక 1 ఇయర్ అయిపోతుంది లాంచే కాబట్టి దాన్ని చూపించలేదు. కాకపోతే తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకోటి కూడా ఉంది. పోకో X6 నియో కూడా ఉంది. ఇది మనకి 11,000కి అయితే వస్తుంది ఫోన్. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది నేను యాడ్ చేయలేదు ఎందుకంటే కొద్దిగా ఓల్డ్ ఫోన్ కాబట్టి యాడ్ చేయలేదు. అండ్ 30,000 నియర్‌కి వెళ్తే మాత్రం IQ Neo 9 Pro మంచి ఫోన్ మీకు. సో, ఇవి 10 డీల్స్ అయితే. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏ ఫోన్ గురించి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం కలిసేసుకుందాం. జై హింద్.